నమస్తే, భారతీయ తెలుగు వార్తా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నవారు పుచ్చా రాగదీపిక గారు. ఈ మధ్య ఇటీవల మన ప్రపంచ చరిత్రలోని బ్లాక్ హోల్స్ మీద రీసెర్చ్ చేసి ఒక కొత్త విషయాన్ని కనుగొని అది ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ రాబోయే తరాల్లో విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ బ్లాక్ హోల్ మీద రీసెర్చ్ ఎంత ఉపయోగపడుతుందని ఉన్నారు. మనతో వచ్చి ఉన్నారు మన స్టూడియోలో. నమస్కారం అండి. మీరు మా ప్రేక్షకుల కోసం మీరు ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీ బేసిక్ ఎడ్యుకేషన్ జరిగింది, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సో నేను యాక్చువల్గా చదివింది ఆల్ ఇండియాలో చదివాను. అంటే మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ఇండియా జరిగింది. నా ఫస్ట్ క్లాస్ యాక్చువల్గా అండమాన్ పోర్ట్ బ్లేయర్లో ఫస్ట్ క్లాస్ చేశాను. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ హైదరాబాద్లో చదివాను. ఫిఫ్త్, సిక్స్త్ అహ్మదాబాద్లో చదివాను. 7th, 8th లక్నో, 9th, 10th విజయవాడ, 11th, 12th ఢిల్లీ. అట్లా లైక్ మొత్తం దేశం అంతా లో చదివాను నేను. దాని తర్వాత మాస్టర్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేశాను. ఫిజిక్స్ మేజర్, మైనర్స్ వచ్చేసి మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మైనర్స్ చేశాను. విశ్వభారతి యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్లో చేశాను. అక్కడ నా స్కూలింగ్ అయిన తర్వాత అక్కడ నా కాలేజ్ చదివాను. అక్కడ దాని తర్వాత 1 year బ్రేక్ తీసుకుని 2016లో పిహెచ్డి స్టార్ట్ చేశాను. ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి చేశాను యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుంచి పిహెచ్డి చేసి 2023లో కంప్లీట్ అయింది. చాలా సంతోషం అండి. ఏ విషయం మీద చేశారు? పిహెచ్డి నా టాపిక్ థీసిస్ టైటిల్ వచ్చేసి డ్వార్ఫ్ గ్యాలక్సీస్ యాజ్ ప్రోబ్స్ ఆఫ్ గ్యాలక్సీ ఎవల్యూషన్. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే గ్యాలక్సీస్ అన్నవి ఎలా గ్రో అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, ఎలా గ్రో అవుతాయి అన్నది క్వశ్చన్ రీసెర్చ్. దాంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ని యూజ్ చేసి ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్నది నా థీసిస్ సబ్జెక్ట్. సో దాంట్లో నేను డిఫరెంట్ రీసెర్చ్ 3 papers చేశాను. 3 papers అవి మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ థీసిస్, డిఫరెంట్ క్వశ్చన్స్ కి సంబంధించి. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏమిటి మీరు చేసిన స్టడీ రీసెర్చ్ అవుట్కమ్? ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లో బ్లాక్ హోల్స్ కనుక్కోవడం అన్నది. అంటే అసలు డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లో బ్లాక్ హోల్స్ ఉంటాయా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ అన్నమాట. అది దానికోసం అని సెర్చ్ చేశాను నేను. ఇప్పుడు యూనివర్స్ లో మొత్తం మీద ఎన్ని గ్యాలక్సీస్ ఉంటాయండి? అప్రాక్సిమేట్ గా అబ్జర్వబుల్ యూనివర్స్ లో 10^11 గ్యాలక్సీస్ ఉంటాయి అని చెప్పి అప్రాక్సిమేషన్ గా చెప్తారు. 10^11 అంటే 100 billion, అంటే 1 followed by 11 zeros. ఓకే, మనకు దగ్గరగా ఉండేటువంటి గెలాక్సీ ఏంటి? అన్నిటికంటే మామూలుగా క్లోజెస్ట్ గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ అంటారు. బట్ దట్ ఈస్ లైక్ నార్మల్ సైజ్ గ్యాలక్సీ. ఆండ్రోమెడాలోనేనా మీరు చేసింది? లేదు, నేను చేసింది డ్వార్ఫ్ గ్యాలక్సీ. డ్వార్ఫ్ గ్యాలక్సీ అది ఎంత దూరంలో ఉందండి? దీనికంటే దానికి ఎంత డిస్టెన్స్? సో ఇప్పుడు ఆండ్రోమెడా అన్నది మనకి క్లోజెస్ట్ గ్యాలక్సీ అన్నమాట, నార్మల్ గ్యాలక్సీ. బట్ నేను చేసినది ఒక లైక్ ఇంకా చాలా దూరంగానే ఉన్నాయి. ఇట్స్ అబౌట్ లైక్ మోర్ దెన్ లైట్ ఇయర్స్ లో కౌంట్ చేస్తారు యూజువల్ గా. సో లైక్ అక్కడ నుంచి మనకి రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 billion years దాకా పడుతుంది లైట్ రావడానికి. అంత దూరంలో అది అంత దూరంలో డ్వార్ఫ్ గ్యాలక్సీని ఐడెంటిఫై చేశారు. ఆ డ్వార్ఫ్ గ్యాలక్సీస్ తెలుసు. డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లోపల బ్లాక్ హోల్స్ ఉన్నాయా లేదా అన్నది నా రీసెర్చ్. డ్వార్ఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయని ముందరే తెలుసు. అందులో డ్వార్ఫ్ గ్యాలక్సీలో ఈ బ్లాక్ హోల్ ఉన్నదా లేదా అనేది రీసెర్చ్. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్ లోకి వద్దామండి. అసలు ఈ బ్లాక్ హోల్ అంటే ఏమిటి, అసలు ఏమిటి దానికి విషయం చెప్పండి. సో బ్లాక్ హోల్ అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ అన్నమాట. సో ఐన్స్టీన్ అప్పట్లో ఐన్స్టీన్ గ్రావిటీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. గ్రావిటీ గురించి రీసెర్చ్ చేస్తుంటే న్యూటన్ చెప్పిన గ్రావిటీ థియరీ అన్నది అన్ని చోట్ల వర్క్ అవ్వదు అని చెప్పి అప్పట్లో రీసెర్చ్ జరుగుతుంది అనమాట. అది అంటే న్యూటన్ గ్రావిటీ కొన్ని లైక్ ఆకాశంలో నక్షత్రాల దగ్గర వాటి దగ్గర న్యూటన్ గ్రావిటీ అన్ని చోట్ల పనిచేయదు.
సో దానికోసం అని చెప్పి కొత్త ఒక సైన్స్ అన్నది రావాలన్నమాట. దానికి ఐన్స్టీన్ ట్రై చేస్తుంటే ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ అని చెప్పి ఒక థియరీ తీసుకొచ్చారు. ఆ జనరల్ రిలేటివిటీలో ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ విచ్ ఇట్ డిస్క్రైబ్స్ ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఉన్నాయి కదా, న్యూటన్స్ లాస్ లో మనం F is equal to ma, అది దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఈక్వేషన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఏమంటారు ఒక మ్యాటర్ ఇప్పుడు ఒక ఎట్లా వెళ్తుంది, లైక్ ఫోర్స్ యాక్ట్ చేస్తే ఎట్లా వెళ్తుంది అన్నది న్యూటన్స్ లాస్ చెప్తుంది. అట్లానే ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ఒక ఈక్వేషన్ చెప్తుంది అనమాట. ఆ ఈక్వేషన్ బేసిక్ గా స్పేస్ టైమ్ లో ఒక ఆబ్జెక్ట్ ఎట్లా వెళ్తుంది అన్నది డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు గెలాక్సీలో బ్లాక్ హోల్ ఉంది కదండి, ఆ బ్లాక్ హోల్ ఉంది అనేటువంటిది మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేశారా? డార్క్ గెలాక్సీలో బ్లాక్ హోల్ ఉందని ఉంటాయి అని చెప్పి నేను ఐడెంటిఫై చేశాను. ఉంటాయి అనేది ఉన్నది అని ఐడెంటిఫై చేశారా? ఉన్నది అని చెప్పి ఐడెంటిఫై చేశాను. దానికి ఏమైనా నేమ్ పెట్టారా? లేదండి, అది మీరు ఐడెంటిఫై చేసిన బ్లాక్ హోల్ ఇంతకు ముందు ఇంకెవరన్నా చేశారా? చేశారు. 2013 లో కనుక్కున్నారు. యాక్చువల్గా ఫస్ట్ కనుక్కుంది 2013 లో కనుక్కున్నారు. ఇట్లా ఉండొచ్చు అని చెప్పి కనుక్కున్నారు. వాళ్ళు 0.5% మాత్రమే కనుక్కున్నారు అనమాట. ఆ గెలాక్సీలో ఇంకా ఈ ప్లానెట్స్ మన గెలాక్సీలో ఉంటుంది, అక్కడ కూడా ప్లానెట్స్ అట్లా ఏమన్నా? ప్లానెట్స్ అసలు యాక్చువల్గా రీసెర్చ్ మిల్కీవే బయట ప్లానెట్స్ కి రీసెర్చ్ ఏం జరగట్లేదు. మిల్కీవేలో కూడా ఓన్లీ పార్ట్ ఆఫ్ ద మిల్కీవే మనకి దగ్గరలో ఉన్న దాంట్లోనే ప్లానెట్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. దానికంటే దూరం కష్టం ప్రస్తుతానికి, అంత టెక్నాలజీ. అసలు బ్లాక్ హోల్ మీద స్టడీ చేయాలి, అసలు బ్లాక్ హోల్ ని తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా బ్లాక్ హోల్ అనేది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాక్ హోల్ వైపు వస్తాను అని చెప్పి. దట్స్ కైండ్ ఆఫ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది నేను డ్వార్ఫ్ గ్యాలక్సీస్ బేసిక్ గా గ్యాలక్సీస్ మీద చేద్దాము అని చెప్పి నా రీసెర్చ్ యాక్చువల్గా ఆలోచన. దాంట్లో నేను వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమొచ్చిందంటే, నేను పిహెచ్డి చేస్తున్న టైంలో కరెక్ట్ గా అప్పుడు ఇది క్యూరియాసిటీ వచ్చింది అనమాట. అంటే అందరూ డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లో బ్లాక్ హోల్స్ ఉండవు, డ్వార్ఫ్ గ్యాలక్సీ గ్రో అవ్వాలంటే మెయిన్ స్టార్స్ ఒకటే ఇంపార్టెంట్, మిగతా ఇంకేమీ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మెయిన్ థియరీ చెప్తుంది అనమాట. 2013 లో మీకు ఇందాక చెప్తున్నట్టు ఒక డిస్కవరీ జరిగింది, బట్ దాంట్లో కూడా 0.5% ఉంటుంది అని చెప్పి అందరూ ఆర్గ్యూ చేసేవాళ్ళు అనమాట, ఇట్లా కుదరదు అని చెప్పి. సో దానివల్ల నాకు ఇప్పుడు ఎందుకు కుదరదు, రెండో వైపు కూడా మొత్తం చూడాలి కదా అని చెప్పి అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. అంటే బ్లాక్ హోల్స్ గురించి కొంచెం, అంటే వాళ్ళ శాంపుల్ అంత పెద్దగా లేదు, రివర్స్ అవుతుంది, రివర్స్ అయ్యి మళ్ళీ మొత్తం కూలిపోతుంది అని చెప్పి కనుక్కున్నారు. సో దాట్ కూడా మళ్ళీ బిగ్ బ్యాంగ్ అంటే ఆపోజిట్ గా జరుగుతుంది అని చెప్పి ఒక థియరీ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన పాయింట్ లోకి వద్దాం. ఇప్పుడు మీరు చేసినటువంటి డ్వార్ఫ్ గెలాక్సీలో ఈ బ్లాక్ హోల్ అనేది ఉంది అనేటువంటిది, ఈ బ్లాక్ హోల్ వలన ఆ గెలాక్సీ కానీ యూనివర్స్ కానీ అట్మాస్ఫిరిక్ చేంజెస్ లో కానీ, మీరు చెప్పారు టెంపరేచర్ రైజ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ ఉంటుంది అనేటువంటిది కూడా ఇందాక చెప్పేదాంట్లో విన్నాను. మీరు టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటే ఫ్రీక్వెన్సీస్ తగ్గిపోతుంటాయి. ఇట్లానే ఈ టెంపరేచర్ ఆ బ్లాక్ హోల్ నుంచి వచ్చేటువంటి టెంపరేచర్ వలన ఆ గెలాక్సీలో ఉండే వాతావరణం కానీ లేకపోతే యూనివర్స్ లో కానీ ఏమైనా చేంజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే మెయిన్ అదే యాక్చువల్గా నాకు నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు నేను గ్యాలక్సీస్ కనుక్కున్నాను, అంటే గ్యాలక్సీస్ లో డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లో బ్లాక్ హోల్స్ కనుక్కున్నాను. ఈ బ్లాక్ హోల్స్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి, అంటే ఇట్లా మీకు ఇందాక చెప్పినట్టు ఇట్లా చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు అదే క్వశ్చన్ అనమాట, ఇది గ్యాలక్సీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది తెలియదు, అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి, అది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను కనుక్కున్నది అది స్టార్టింగ్ మాత్రమే అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా రీసెర్చ్ సైన్స్ అని ఇప్పుడు మొదలవుతుంది, ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇవన్నీ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు అది నాది నెక్స్ట్. ఇంతకు ముందు మామూలు గెలాక్సీలో ఉండేటువంటి ఈ బ్లాక్ హోల్ ని స్టడీ చేసి దాని ఎఫెక్ట్ ని స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే? చేశారు, అంటే కానీ అవి మిల్కీ వే సైజ్ గ్యాలక్సీస్, పెద్ద గ్యాలక్సీస్ లో మనకి తెలుసు, ఈ చిన్న గ్యాలక్సీస్ లో మనకి తెలియదు ఇప్పుడు వరకు. ఓకే, వాళ్ళు ఏమని చెప్పారండి పెద్ద గెలాక్సీస్ లో ఈ బ్లాక్ హోల్ ఆ గెలాక్సీని ఎట్లా ప్రభావితం చేస్తుంది? సో ఏమవుతుందంటే అవి బాగా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేసేసరికి ఏమవుతుందంటే చుట్టుపక్కల గ్యాస్ అంతా హీట్ ఎక్కుతుంది కదా, దాని వల్ల హీట్ ఎక్కడం వల్ల స్టార్స్ ఫామ్ అవ్వడం ఆగిపోతాయి అన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ బ్యాలెన్స్,
స్టార్స్ ఫామ్ అవుతున్నాయా లేకపోతే బ్లాక్ హోల్ గ్రో అవుతుందా అన్న దాని గురించి బ్యాలెన్స్. ఇప్పుడు స్టార్స్ ఫామ్ అవ్వడం ఆగిపోతే స్టార్స్ ఇంకా మళ్ళీ ప్లానెట్స్ ఫామ్ అవ్వవు అండ్ సో ఆన్. సో మెయిన్ గా తెలుసుకుంది ఏంటంటే ఈ రెండు లైక్ కలిసి నడుస్తాయి అన్నమాట. అంటే స్టార్స్ గ్రో అవుతాయి, బ్లాక్ హోల్ గ్రో అవుతుంది. బ్లాక్ హోల్ గ్రో అవుతుంటే మళ్ళీ స్టార్స్ ఆగిపోతాయి, స్టార్స్ ఆగిపోతే మళ్ళీ బ్లాక్ హోల్స్ కూడా ఆగిపోతాయి. సో రెండు ఇట్లా యూనివర్స్ లో కొంత ప్రభావం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన మిల్కీ వేలో, మన గెలాక్సీలో ఈ బ్లాక్ హోల్స్ ఉన్నాయని కనుక్కున్నారండి. మిల్కీ వే మధ్యలో బ్లాక్ హోల్ ఉంది అని చెప్పి కనుక్కున్నారు. దాని వలన ఈ మిగతా ఉండే గ్రహాలకి లేదు, ఎందుకంటే మిల్కీ వేలో ఉన్న బ్లాక్ హోల్ ఇప్పుడు అంతే నేను మీకు టాక్ లో చెప్పినట్టు ఫీడ్ అవుతేనే, అంటే బ్లాక్ హోల్ ఫీడ్ చేస్తేనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మిల్కీ వే మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ అంత యాక్టివ్ గా లేదు. వాల్కెనో లాగా అన్నమాట. ఇంకా వాల్కెనో యాక్టివ్ గా ఉంటే రిలీజ్ అవుతుంది, వాల్కెనో సైలెంట్ గా ఉంటే ఏం అవ్వదు కదా. అట్లానే ఈ బ్లాక్ హోల్ కూడా. ఇప్పుడు బ్లాక్ హోల్ ని అంటే నాకు తెలిసినంత వరకు చాలా స్టార్స్ కానీ లేకపోతే గ్రహాలు కానీ మ్యాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకొని దాన్ని కండెన్స్ చేసేసి దాన్ని బర్న్ చేస్తూ ఉంటుంది అనేటువంటిది. లేదు, అట్లా కాదు. అంటే బ్లాక్ హోల్ అన్నది ఇట్స్ ఎండ్ ఆఫ్ మొత్తం ఒక మ్యాటర్ ఒకటే చోట చాలా స్మాల్ లొకేషన్ లో డెన్స్ గా ఉంటే అది బ్లాక్ హోల్ గా మారుతుంది. బట్ అది బ్లాక్ హోల్ రెండు రకాలుగా ఫామ్ అవ్వచ్చు. ఒక రకం ఏంటంటే నక్షత్రాలు, చాలా హెవీ నక్షత్రాలు లైక్ మోర్ దెన్ 100 సోలార్ మాసెస్, అంటే 100 సన్స్ కంటే ఎక్కువ బరువుగా ఉన్న నక్షత్రం దాని లైఫ్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఎంత ఎక్కువ బరువు అయిపోతుందంటే మొత్తం దాని గ్రావిటీ అంతా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం అంతా సక్ చేసేసుకుంటుంది. సో అది బ్లాక్ హోల్ గా మారచ్చు. సో ఇట్స్ బేసికలీ డెత్ ఆఫ్ ఎ స్టార్ అనమాట. డెత్ ఆఫ్ ఎ స్టార్ కెన్ లీడ్ టు అ బ్లాక్ హోల్. దట్ ఈస్ వన్ వే. రెండేది ఏంటంటే చాలా డెన్స్ గ్యాస్ ఉంది. ఆ డెన్స్ గ్యాస్ కూడా మళ్ళీ గ్రావిటీ చాలా ఓవర్ పవర్ అయిపోయి ఫుల్ మొత్తం ఒకటేసారి కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు బ్లాక్ హోల్ గా మారచ్చు. ప్లానెట్స్ కి స్టార్స్, వేరే స్టార్స్ కి అట్లా సంబంధం లేదు మళ్ళీ. ఇప్పుడు యూనివర్స్ స్టడీ చేసేటువంటి అట్లానే విశ్వం గురించి తెలుసుకునేటువంటి విద్యార్థులు, నేటి విద్యార్థులు ఈ మీరు చేసినటువంటి ప్రయోగం సైన్స్, ఆస్ట్రానమీ వాటి యొక్క భవిష్యత్తుకు ఏ విధంగా దోహదపడుతుంది, అట్లానే మన శాస్త్ర సాంకేతిక పురోగతికి ఇది ఎలా దోహదపడుతుందని అనుకుంటున్నారు? నేను దీన్ని యాక్చువల్గా రెండు రకాలుగా చూస్తాను. ఒకటేమో మోర్ ఆఫ్ లైక్ సైన్స్. ఇప్పుడు ఆస్ట్రానమీ అన్నది ఇట్స్ హ్యూమన్ క్యూరియాసిటీ. మనము ఎక్కడున్నాము అంటే ఇండియాలో ఉన్నామా, యుఎస్ లో ఉన్నామా, గ్రీస్ లో ఉన్నామా, ఎక్కడ ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము దాంతో సంబంధం లేదు. మనకి యాజ్ హ్యూమన్స్ వీఆర్ క్యూరియస్ అబౌట్ యూనివర్స్. ఇప్పుడు ఈ బ్లాక్ హోల్ స్టడీ ఈ విశ్వానికి లేకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యార్థులకి ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది మీరు చేసేటువంటిది? మీ ప్రయోగంలోనే దీని బిగినింగ్, దానివలన ఈ బ్లాక్ హోల్ ఆ గెలాక్సీలో ఎట్లా అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది, లేదా మనకి శాస్త్ర పరిశోధన కోసం ఇంకా యూస్ఫుల్గా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇంతవరకు ఎవరైనా స్టడీ చేశారా? అది మీరే చేయబోతున్నారా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ అదే నాది యాక్చువల్గా. ఇప్పుడు మెయిన్ పెద్ద క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అవి గ్యాలక్సీస్ తో ఎలా కలిసి గ్రో అయ్యాయి, మన మిల్కీ వే లాగా ఎట్లా ఏర్పడ్డాయి. మన మిల్కీ వే ఉంది, మన మిల్కీ వే మధ్యలో బ్లాక్ హోల్ ఉంది, అక్కడ దాకా ఎట్లా వచ్చాయి. ఇది మెయిన్ క్వశ్చన్స్. ఇవి మెయిన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు నేను కనుక్కున్న గ్యాలక్సీస్, డ్వార్ఫ్ గ్యాలక్సీస్ లో బ్లాక్ హోల్స్ కలిపి దీని మీద రీసెర్చ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. అది నాసా గ్రాంట్ వచ్చింది అని చెప్పారు కదా, అది దానికోసమే వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ స్టెప్స్ అది చేయడానికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇది నడుస్తూ ఉంటే దీని వల్ల ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్, ఫస్ట్ బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, స్టెప్ వైజ్ ఆన్సర్ చేసుకుంటూ నెక్స్ట్ తరాలకి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్స్. ఓకే మేడం, ఇది ఇట్స్ ఓన్లీ బియాండ్ ది సబ్జెక్ట్. అది ముందుగానే చెప్పాను కదా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ స్టడీ గురించి మా ప్రేక్షకుల కోసం. చాలా ఇది మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా మంది రాబోయేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కొత్త రీసెర్చ్ పేపర్స్ కి దోహదపడుతుందని ఆశిస్తాను. ధన్యవాదాలండి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూస్తూనే ఉండండి భారతీయ తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకరికి పాస్ ఆన్ చేయండి. నమస్తే.